హలో అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అయితే ఈరోజు మన వీడియో దేని గురించి అంటే, ఇప్పటిదాకా పింట్రెస్ట్ ఎలా వర్క్ అవుతుంది, ఏంటి ఇలాంటివన్నీ నేర్చుకున్నాం కదా. బేసిక్గా నేర్చుకోవాల్సినవన్నీ నేర్చేసుకున్నాం. ఇంకా ఈ రోజు నుంచి మనం టాపిక్లోకి వెళ్ళబోతున్నాం. ఏంటంటే పింట్రెస్ట్ బోర్డ్స్ ఇంకా పిన్స్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం బోర్డ్స్ పిన్స్ చాలా ఇంపార్టెంట్ పింట్రెస్ట్కి. అసలు అవి ఎందుకు ఇంపార్టెంట్ ఏంటి అనేవి ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం ఏమేమి టాపిక్స్ నేర్చుకోబోతున్నాం అనేది ఈ స్లైడ్లో మీరు చూడొచ్చు. అసలు పింట్రెస్ట్లో పిన్స్ ఎలా క్రియేట్ చేయాలి, బోర్డ్స్ ఎలా క్రియేట్ చేయాలి, అసలు అవి ఎలా ఉంటాయి, వాటి పేర్లు ఎలా పెట్టాలి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, వాటి డిఫరెన్స్ ఏంటి, వీటిలో జనాలు చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి, ఇలాంటివన్నీ మనం ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం అన్నమాట. సో ఇంకా ఎవరైనా ఈ వీడియోని లైక్ చేయకుండా చూస్తున్నా, షేర్ చేయకుండా చూస్తున్నా, లేదా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నా, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలి అంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి, సో దట్ నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. అండ్ ఇప్పుడు మన వీడియోలోకి మనం వెళ్ళిపోతే అసలు బోర్డ్ అంటే ఏంటి ఫస్ట్ చూద్దాం. బోర్డ్ అంటే ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ పిన్స్ రిలేటెడ్ టు వన్ పాయింట్. చూసారా, కలెక్షన్ ఆఫ్ పిన్స్ రిలేటెడ్ టు వన్ టాపిక్. మనం చూస్ చేసుకున్న నీచ్ అంటే ఒక సబ్జెక్ట్, దానికి సంబంధించిన పిన్స్ అన్నీ కూడా ఒక ఫోల్డర్లో పెడతాం. దాన్నే బోర్డ్ అంటాం. అర్థమైందా? దాన్నే బోర్డ్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటంటే బ్లాగింగ్ తీసుకున్నాం అనుకోండి. బ్లాగింగ్కి సంబంధించిన అన్ని బ్లాగింగ్లో ఒక టాపిక్ తీసుకుంటారు కదా. బ్లాగింగ్ అనేది ఒక టాపిక్ కాదు, అదొక వే అనమాట. ఒక వెబ్సైట్ ఎట్లనో అలాగే ఒక బ్లాగ్ కూడా అట్లనే. ఆ బ్లాగ్లో మీరు రాస్తున్న టాపిక్కి సంబంధించి ఒక ఫోల్డర్ని క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో మీరు రాస్తున్న ప్రతి ఒక్క బ్లాగ్కి పిన్ క్రియేట్ చేసి ఆ ఫోల్డర్లో పెడతారు. ఇప్పుడు మీరు 2 types ఆఫ్ డిఫరెంట్ టాపిక్స్ గురించి రాస్తున్నారు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యాషన్ గురించి ఒకటి రాస్తున్నారు, లేకపోతే ఫుడ్ రెసిపీస్ గురించి ఒకటి రాస్తున్నారు, ఇలా 2 రకాల గురించి రాస్తున్నారు అనుకోండి. ఈ రెండిటికి కలిపి 2 డిఫరెంట్ బోర్డ్స్ క్రియేట్ చేసి రెండిటికి వేరు పేర్లు పెట్టి ఏ బ్లాగ్ ఏ బోర్డుకి సంబంధించింది అని అందులో మీరు సేవ్ చేసుకుంటారనమాట, అప్లోడ్ చేసుకుంటారు. అదే పిన్ విషయానికి వస్తే, ఇది పిన్ అనేది జస్ట్ కాదు, పిన్లో ఓన్లీ ఒక 1 టాపిక్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మీరు ఒక బ్లాగ్లో అయితే ఆ టాపిక్ రిలేటెడ్ పిన్స్ అన్నీ పెడతారు, బట్ పిన్లో ఆ టాపిక్కి సంబంధించి ఒక్క మ్యాటర్ మాత్రమే రాస్తారు, ఆ టాపిక్ ఒక్కటే రాస్తారు. ఎలా అంటే ఇప్పుడు మీరు రెసిపీస్ తీసుకున్నారనుకోండి. బ్లాగ్లో అయితే ఎన్ని రకాల రెసిపీస్ ఉన్నాయో అన్ని రకాల రెసిపీస్ పిన్స్ లాగా క్రియేట్ చేసి అప్లోడ్ చేసుకుంటారు. కానీ పిన్స్లో ఏమవుతుందంటే ఒక్క రకం రెసిపీ మాత్రమే డీటెయిల్గా చెప్పగలుగుతారు. అది బ్లాగ్కి పిన్కి ఉన్న, బోర్డుకి పిన్కి ఉన్న డిఫరెన్స్ అదనమాట. యూజువల్గా పిన్లో ఏమేమి కేటగిరీస్ ఉంటాయంటే, పిన్లో ఇమేజ్ ఉంటుంది, తర్వాత టైటిల్ ఉంటుంది, తర్వాత డిస్క్రిప్షన్ ఉంటుంది, తర్వాత వెబ్సైట్ లింక్. ఒకవేళ మీకు వెబ్సైట్ ఉంటే అది లింక్ పెట్టుకోవచ్చు, లేదంటే ఆప్షనల్ అనమాట. పిన్ మీద ఎక్కువ ఇమేజెస్ ఫార్మాట్ ఉంటుంది, నేను చెప్పుకున్నాం కదా లాస్ట్ వీడియోలో. విజువల్గానే కనబడుతుంది. సో అలా విజువల్గా కనిపించిన దాన్ని చూసే యూజర్స్ అట్రాక్ట్ అవుతారు అనమాట. ఇప్పుడు మనం అనుకున్నట్టు ఫుడ్ రెసిపీనే రాశారు, ఇప్పుడు బిర్యానీ గురించి రాశారు అనుకోండి. లైక్ ఏదైనా ఒక వెజ్ బిర్యానీయో పన్నీర్ బిర్యానీయో ఏదో ఒక బిర్యానీని మీరు రాశారనుకోండి. ఆ బిర్యానీకి సంబంధించి ఒక ఇమేజ్, ఒక అట్రాక్టివ్ ఇమేజ్, మౌత్ వాటరింగ్ ఇమేజ్ లాంటిది ఏదో ఒకటి దాని మీద అట్రాక్టివ్గా పెట్టారనుకోండి. ఐ క్యాచింగ్ ఇమేజెస్ అంటారు కదా, అలాగా. అలా ఏదైనా ఒకటి పెట్టి ఆ బిర్యానీకి సంబంధించిన క్యాప్షన్సో లేదా ఇంగ్రీడియంట్సో లేదా ప్రాసెసో, ఇప్పుడు క్యాప్షన్ ఇంకా ఇంగ్రీడియంట్స్ని మనం పైన డిస్ప్లే చేస్తాం, కానీ దానికి కావాల్సిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మొత్తం మనకి డిస్క్రిప్షన్లో ఉంటుందన్నమాట. మీ బిర్యానీకి ఒక టైటిల్ కూడా ఇస్తారు కదా, అయితే వెజ్ లేదా నాన్ వెజ్ ఏదో ఒక టైటిల్ ఇస్తారు కదా.
ఆ టైటిల్ తర్వాత మీరు కంపల్సరీ మిస్ చేయకుండా రాయాల్సింది డిస్క్రిప్షన్ అనమాట. ఇది చాలా 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 ఇంపార్టెంట్. డిస్క్రిప్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ డిస్క్రిప్షన్లోకి వెళ్ళి యూజర్కి ఏం కావాలి, ఏంటి, అసలు తను వెతుకుతుంది ఇదేనా, మీ పిన్తో వాళ్ళు సాటిస్ఫై అయ్యారా అని అక్కడ తెలుస్తుంది. సాటిస్ఫై అయితే సేవ్ చేసుకుంటారు. తర్వాత వెబ్సైట్ లింక్ అనమాట. ఒకవేళ మీరు రాస్తున్న ఈ రెసిపీస్కి ఒక వెబ్సైట్ ఉంటే ఆ వెబ్సైట్ లింక్ ఇచ్చుకోవచ్చు, లేదా ఒక బ్లాగ్ అయితే ఆ బ్లాగ్ లింక్ ఇచ్చుకోవచ్చు. ఏదైనా మీకు ఉంటే ఇవ్వచ్చు, లేదంటే ఆప్షనల్ అనమాట. ఇది బోర్డ్స్కి పిన్స్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు మనం నీట్గా మీకు అందరికీ అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇమాజిన్ మీ బెడ్రూమ్ తీసుకోండి. బెడ్రూమ్లో ఏమేమి ఉంటాయి? కబోర్డ్స్ ఉంటాయి. ఆ కబోర్డ్స్లో ఐటమ్స్ ఉంటాయి. లైక్ బట్టలు ఉంటాయి, షూస్ ఉంటాయి, షెల్ఫ్స్ ఉంటాయి. ఆ షెల్ఫ్స్లో బట్టలు ఉంటాయి, షూస్ ఉంటాయి, ఇంకా టైస్ ఉంటాయి. ఒకవేళ ఆఫీస్ గోయింగ్ అయితే టైస్ ఉంటాయి. ఇంకా ఆడవాళ్ళు అయితే యాక్సెసరీస్ కూడా ఉంటాయి. సో ఇలా ఇవన్నీ ఒకటే కబోర్డ్లో పెట్టేసి మిక్సప్ చేసేసారు అనుకోండి, కన్ఫ్యూజింగ్గా ఉంటుంది కదా. మీరు ఎప్పుడైనా ఏదైనా సడన్గా కావాలి అనుకుంటే గ్రాప్ చేయలేరు. సో ఈ కబోర్డ్ అనేది ఒక బోర్డ్ అనుకోండి. మనం తీసుకున్న ఈ షెల్ఫ్సే ఒక బోర్డ్ అనమాట. మీరు అందులో పెడుతున్న స్టఫ్ పిన్స్ అనమాట. ఇప్పుడు మీకు డిఫరెన్స్ బాగా అర్థమవుతుంది. ఈ కబోర్డ్స్లో స్టఫ్నంతా ఒకటే చోట పెట్టేశారు అనుకోండి, ఏమవుతుంది? మీకు కావాల్సింది పిక్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. కోర్స్ మీకు తెలుసు అన్నీ అందులోనే ఉన్నాయని, కానీ పిక్ చేయడానికి ఇబ్బంది అవుతుంది, లేట్ అయిపోతుంది. ఇఫ్ యు ఆర్ ఇన్ ఎ హరీ అది చాలా లేట్ అయిపోతుంది. సో అలానే మీరు కనుక ఆ కబోర్డ్స్ని ఆర్గనైజ్ చేసుకొని దేని ప్లేస్లో దాన్ని పెట్టుకున్నారే అనుకోండి, ఏ ఐటెంకి సంబంధించిన దాంట్లో ఆ ఐటెంని పెట్టుకున్నారే అనుకోండి, మీరు ఏదన్నా సడన్గా తీసుకోవాలి అని అంటే తీసుకోగలుగుతారు. సో మనం అలా ఆర్గనైజ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకు కావాల్సిన ఐటెంని పిక్ చేసుకోవడానికి లేదా గ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో అలా అదే సేమ్ ప్యాటర్న్ని మనం పింట్రెస్ట్లో కనుక అప్లై చేస్తే ఏమవుతుందంటే, మీరు అన్ని పిన్స్ అన్నీ కలిపి ఒకటే బోర్డ్లో పెట్టేశారనుకోండి, పింట్రెస్ట్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. అసలు మీ బోర్డ్ దేనికి సంబంధించింది, అసలు అందులో ఏమున్నాయి అని. సో అలా కనుక కన్ఫ్యూజ్ అయితే మళ్ళీ పింట్రెస్ట్ అగైన్ మీకు అకౌంట్ విజిట్ చేయదు. సో అందుకని పిన్స్ని ఎప్పటికప్పుడు బోర్డ్స్లో ఆర్గనైజ్ చేసుకుంటూ ఉండాలి. పిన్స్ అనేవి షెల్ఫ్స్లో మీరు పెట్టే స్టఫ్ అయితే బోర్డ్స్ని షెల్ఫ్స్ లాగా మీరు అనుకుంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. సో ఇలా మిక్స్డప్ ఉండేవి పింట్రెస్ట్ చాలా వరకు నెగ్లెక్ట్ వదిలేసి నెక్స్ట్ వేరే బోర్డు దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు పింట్రెస్ట్ అనేది రిపీటెడ్గా మీ అకౌంట్కి రాదు, అది ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయదు. అలా చేయకపోతే మీ పిన్స్ ట్రాఫిక్లోకి వెళ్ళవు, మీకు కావాల్సిన రిజల్ట్ రాదు. సో ఆర్గనైజింగ్ యువర్ పిన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు బోర్డ్స్కి పిన్స్కి ఉన్న డిఫరెన్స్ అని చూద్దాం. మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను, వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా. బోర్డ్స్ అంటే ఏంటంటే ఫోల్డర్స్ లాంటివి, పిన్స్ అంటే ఆ ఫోల్డర్స్లో మనం స్టోర్ చేసే ఫైల్స్ లాంటివి. బోర్డ్స్లో పిన్స్ని స్టోర్ చేస్తాం, పిన్స్లో ఏంటంటే ఇండివిజువల్గా కాంటెంట్ని స్టోర్ చేస్తాం. ఇక్కడ బోర్డ్స్ అనేవి ఆర్గనైజ్డ్ టాపిక్స్ మీద ఉంటాయి. టాపిక్స్ అనేవి ఆర్గనైజ్ చేసుకొని మనం బోర్డ్స్లో పెట్టుకుంటాము, అదే అప్లోడ్ చేస్తూ ఉంటాము. ఇక్కడ ఏంటంటే పిన్లో ఓన్లీ ఒక్క ఐడియాని మాత్రమే షేర్ చేస్తాం, ఏదో ఒక ఐడియాని మాత్రమే షేర్ చేస్తాము. బట్ ఇక్కడేమో గ్రూప్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చాలా పిన్స్ ఉంటాయి, బట్ ఇదేంటంటే ఈ పిన్ ఒకటి ఒక బోర్డుకి సంబంధించి ఉంటుందన్నమాట. ఏ బోర్డుకి సంబంధించింది దానికి రిలేటెడ్ ఒక టాపిక్ ఆ పిన్లో మనం రాసి ఉంచుతాం అన్నమాట. ఇది బోర్డుకి పిన్స్కి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. రెసిపీస్ గురించి తీసుకుందాం. సౌత్ ఇండియన్ రెసిపీస్ అని మీరు ఒక బోర్డ్ క్రియేట్ చేశారు, ఒక నీచ్ తీసుకుంటే ఇప్పుడు రెసిపీస్ దగ్గరికి వచ్చేటప్పటికి మనకి చాలా టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయి. లైక్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది, లంచ్ ఉంటుంది, డిన్నర్ ఉంటుంది. అండ్ బ్రేక్ఫాస్ట్లోనే చాలా టైప్స్ ఆఫ్ రెసిపీస్ ఉంటాయి. లైక్ దోశలు ఉంటాయి,
చట్నీలు ఉంటాయి, ఇడ్లీలు ఉంటాయి, ఉప్మాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి కదా, పులిహోరలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. సో వీటన్నిటికీ మీరు ఇండివిజువల్గా బోర్డ్స్ క్రియేట్ చేసుకోవచ్చు, చెయ్యాలి కూడా. బికాస్ ఇప్పుడు యూజర్ అనేవాడు నాకు దోశ రెసిపీస్ కావాలి అని చెప్పి పింట్రెస్ట్లో సెర్చ్ ఇంజిన్లో సర్చ్లో టైప్ చేశాడు అనుకోండి, డైరెక్ట్గా పింట్రెస్ట్ దోశ రెసిపీస్ అని పేరున్న బోర్డు దగ్గరికి వెళ్ళిపోయి వెంటనే ఆ లోపల ఉన్న దోశ రెసిపీస్కి సంబంధించిన పిన్స్ అన్నీ ఫీడ్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తుంది అనమాట. సో అందుకని మీరు డైరెక్ట్గా బోర్డ్ నేమ్ పెట్టినప్పుడే ఒక కీవర్డ్ని యాడ్ చేశారనుకోండి, దట్ వుడ్ బి ఈజీ ఫర్ పింట్రెస్ట్. అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా మీ పిన్స్ని తీసుకెళ్ళి యూజర్కి చూపిస్తుంది అనమాట. ఇప్పుడు దోశ రెసిపీస్ అన్ని పిన్స్ లాగా క్రియేట్ చేసి దోశ రెసిపీస్ అనే ఒక బోర్డులో పెడతారు. అదే చట్నీ రెసిపీస్ అయితే పిన్స్ అన్ని క్రియేట్ చేసి ఆ చట్నీ రెసిపీస్ అనే బోర్డులో పెడతారు. అదే ఇడ్లీలు అయితే ఇడ్లీకి సంబంధించిన బోర్డులో పెడతారు అనమాట. ఇది మెయిన్ బోర్డ్ ఇంపార్టెన్స్ అది. ఇప్పుడు మీకు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ అర్థమై ఉంటుంది కదా. ఇప్పుడు హౌ టు క్రియేట్ ఏ బోర్డ్ అనేది ప్రాక్టికల్గా చూద్దాం, థియరీగా చూద్దాము. నెక్స్ట్ వీడియోలో ప్రాక్టికల్గా నేను మీకు అకౌంట్ ఓపెన్ చేసి ఎలా అప్లోడ్ చేస్తారు, ఏంటి, అసలు బోర్డ్ ఎక్కడ ఉంటుంది, ఇవన్నీ నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ రోజుకి మట్టుకు ఈ వీడియోలో మనం థియరీ పార్ట్ నేర్చుకుందాం. పింట్రెస్ట్ని ఓపెన్ చేసిన వెంటనే మీ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళాలి. పోర్ట్ఫోలియోలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ప్లస్ బటన్ ఉంటుంది, అది ట్యాప్ చేస్తే క్రియేట్ బోర్డ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది ఓపెన్ చేసి మీరు కీవర్డ్ ఒక నేమ్, బోర్డ్ నేమ్ ఒక కీవర్డ్ని ఇచ్చుకొని స్టార్ట్ చేయొచ్చు. అప్పుడు మీ బోర్డ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అండ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆ బోర్డ్ నేమ్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ బోర్డుకి సంబంధించి ఒక డిస్క్రిప్షన్ ఉంటుంది. ఆ డిస్క్రిప్షన్ రాయడం వల్ల మీకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బోర్డుకి ఇచ్చిన నేమ్ ఒకటే కాకుండా బోర్డుకి సంబంధించిన డిస్క్రిప్షన్లో కూడా కీవర్డ్స్ని చూస్తుంది పింట్రెస్ట్ ఆల్గోరిథం. స్టెప్ బై స్టెప్ కీవర్డ్స్ని సెర్చ్ చేసుకుంటూ వెళ్తుంది అని మనం పింట్రెస్ట్ ఆల్గోరిథం అనే మన లాస్ట్ వీడియోలో తెలుసుకున్నాం. ఎవరికైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. సో బోర్డుకి డిస్క్రిప్షన్ మెన్షన్ చేయడము ఇంపార్టెంటే, ఆ డిస్క్రిప్షన్లో కీవర్డ్స్ని పెట్టడం కూడా ఇంపార్టెంటే. అలానే కీవర్డ్స్ లోడ్ చేయకూడదు, స్టఫ్ చేసేయకూడదు. దానికంటూ ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని కూడా నేను SEO అనే వీడియోలో ఇంక్లూడ్ చేసి పెట్టాను. అది మేబీ సెకండ్ వీడియో అనుకుంటా. మీకు చాలా బాగా అర్థమవుతుంది. అది ఒకసారి ఓపెన్ చేసి చూడండి, హెడ్ ఫోన్స్ పెట్టుకొని ట్రై చేయండి, బాగా అర్థమవుతుంది. ఇప్పుడు పిన్స్ గురించి మాట్లాడుకుందాం. పిన్స్ కూడా అంతే. అక్కడ క్రియేట్ బోర్డ్ దగ్గర ఎట్లయితే క్లిక్ చేసామో పోర్ట్ఫోలియోకి వెళ్ళి ఇందులో కూడా అంతే, ప్రొఫైల్లోకి వెళ్ళి క్రియేట్ పిన్ దగ్గర క్లిక్ చేస్తే ఒక ఇమేజ్ అప్లోడ్ చేయమని ఒక ఆప్షన్ చూపిస్తుంది. అక్కడ ఇమేజ్ అప్లోడ్ చేసి ఆ ఇమేజ్కి సంబంధించి టైటిల్, డిస్క్రిప్షన్, ఒకవేళ వెబ్ లింక్ ఉంటే వెబ్ లింక్, తర్వాత బోర్డుని చూస్ చేసుకోవాలి, తర్వాత పబ్లిష్ చేయాలి. ఈ బోర్డుని చూస్ చేసుకొని పబ్లిష్ చేసే గ్యాప్లో మీకు స్కెడ్యూల్ టైం అని ఒకటి వస్తుంది. మీరు ఇప్పటికిప్పుడు పిన్ అప్లోడ్ చేయాలనుకోండి, టైం స్కెడ్యూల్ చేయవసరం లేదు, డైరెక్ట్గా పబ్లిష్ కొట్టేయచ్చు. ఒకవేళ లేదు నాకు టైం ఉంది, నేను కొంచెం ఈరోజు పబ్లిష్ చేసేసాను బట్ రేపటికి నేను పోస్ట్పోన్ చేయాలి అనుకుంటే కనుక ఆ స్కెడ్యూల్ అనే ఆప్షన్ని ఎనేబుల్ చేసుకొని లోపల మీరు ఏ టైము ఏ డేట్ మొత్తం అన్ని దానికి డీటెయిల్స్ ఇస్తే ఆ డీటెయిల్స్ సేవ్ చేసుకొని అప్పుడు మీ పోస్ట్ పబ్లిష్ అవ్వదు, స్కెడ్యూల్ అవుతుంది. నెక్స్ట్ డే మీరు స్కెడ్యూల్ చేసిన టైంకి అది పబ్లిష్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకి డైలీ పింట్రెస్ట్లో అట్లీస్ట్ 2 to 3 పిన్స్ అప్లోడ్ చేస్తూ ఉండాలి అని చెప్పి మాట్లాడుకున్నాం మనం లాస్ట్ వీడియోలో. సో అలా పబ్లిష్ అవ్వాలి అంటే మనకు ఒక రోజు కుదురుతుంది, ఒక రోజు కుదరదు. ఒకవేళ ఒక రోజు సడన్గా ఊరు వెళ్ళాల్సి వస్తుంది, లేదా నెక్స్ట్ వీక్ మనకు బోలెడంత పని ఉంటుంది, లేదా రేపు మనకు పని ఉంది, ఈరోజు ఖాళీ ఉన్నాం అనుకోండి. ఆ టైంలో మీరు ఏం చేయాలి అని అంటే ఈ ఖాళీగా ఉన్న టైంలోనే కొంచెం 2-3 పిన్స్ని ఎక్స్ట్రాగా క్రియేట్ చేసుకొని ఇలా టైం స్కెడ్యూల్ చేసుకొని పెట్టేసుకుంటే మీకు ఏ టైంలో ఏది ఎప్పుడు ఎలా పబ్లిష్ అవ్వాలి అనేది మీరు సెట్ చేసేసుకొని మీకు కావాల్సినన్ని రోజులు దాన్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. మంత్ లేదు, వీక్ లేదు, లేదా నెక్స్ట్
ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ అయినా అది పబ్లిష్ అయ్యేలా మనం సెట్ చేసుకోవచ్చు. దానికి కూడా ఆప్షన్స్ ఉంటాయి. సో మీకు కావాల్సిన టైంని సెలెక్ట్ చేసుకొని దానికి స్కెడ్యూల్ ఆప్షన్ ఇస్తే తర్వాత మీరు ఎప్పుడైతే టైంని సెట్ చేసి ఉంచారో ఆ టైంకి మాత్రమే అది పబ్లిష్ అవుతుంది. ఇది కూడా మనకు ఆప్షన్ ఉంది. వీ కెన్ యూజ్ ఇట్. మనం అలా వాడుకోవడం వల్ల మనం ఏంటంటే పింట్రెస్ట్ నుంచి స్కిప్ అవ్వము. పింట్రెస్ట్ మనల్ని కన్సిస్టెంట్గా చూస్తుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట, గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. ఇప్పుడు మనం కామన్గా చాలామంది ఇప్పుడు పింట్రెస్ట్లో మేము చాలా చేస్తున్నాము కానీ మాకు రిజల్ట్ రావట్లేదు అని అంటారు. ఈ బోర్డ్కి పిన్స్కి సంబంధించిన మిస్టేక్స్ ఎక్కడెక్కడ చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది మనం చూద్దాం. ర్యాండమ్గా బోర్డ్స్ క్రియేట్ చేసేస్తారు, దానికి ర్యాండమ్గా పేర్లు పెట్టేస్తారు, అందులో అసలు రిలేటెడ్ లేని పిన్స్ని అప్లోడ్ చేసేస్తూ ఉంటారు. దానికి ఒక డిస్క్రిప్షన్ రాయరు, ఒకవేళ రాసినా దానికి పిన్కి సంబంధం ఉండదు, అందులో కీవర్డ్స్ ఉండవు. అండ్ ఆల్సో ఇమేజెస్ని కూడా చాలా తక్కువ క్వాలిటీ ఉన్న ఇమేజెస్ని యూజ్ చేస్తూ ఉంటారు. అలా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే పింట్రెస్టే ట్రస్ట్ చేయదు అసలు ఫస్ట్ ఆ పిన్ని. ఒకవేళ పింట్రెస్ట్కి ఆ పిన్ ట్రస్టెడ్ అని అనిపించకపోతే అది యూజర్కి చూపించదు, అంటే చూపిస్తుంది బట్ ఏంటంటే అది లాస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అన్నిటికంటే లాస్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోతుంది. యూజర్ అంత కిందకి వెళ్ళి స్క్రోల్ చేసుకుంటే అంత కిందకి వెళ్ళరు కదా. సో అందుకనే మీది ఫస్ట్ ఫీడ్లోకి ఫస్ట్ రావాలి అని అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని మీరు ఫాలో అయితే మీకు రిజల్ట్ బాగుంటుంది అనమాట. తర్వాత కీవర్డ్స్ని స్టఫ్ చేసేస్తారు. స్టఫ్ చేయడం కాదండి, మనకు కావాల్సిన ప్లేస్లో కావాల్సిన కీవర్డ్ని కావాల్సిన టైంలో యూస్ చేయాలి. రైట్ వే ఆఫ్ యూజింగ్ కీవర్డ్స్ అనమాట. ఇవి కామన్గా బిగినర్స్ చేసే మిస్టేక్స్ అనమాట. ఈ బోర్డ్ నేమ్స్ దగ్గర పిన్స్ని అప్లోడ్ చేసే చోట మీరు తప్పు చేశారు అని అంటే మొత్తం పోతుంది, మొత్తం అప్పటిదాకా మీరు పడ్డ శ్రమ అంతా పోతుంది. అది మట్టుకు జాగ్రత్తగా చూసుకోండి. తర్వాత అసలు చేయాల్సిన కరెక్ట్ ప్రాసెస్ ఏంటి మనం ఫైనల్గా చెప్పుకుందాం అనమాట. తర్వాత ఫస్ట్ మీరు స్పెసిఫిక్గా ఒక నీచ్ అంటే ఒక టాపిక్ని ఎంచుకోవాలి, కరెక్ట్గా స్పెసిఫిక్గా ఒకటి. తర్వాత దానికి కీవర్డ్ రిచ్ నేమ్ ఇవ్వాలి. ఆ టాపిక్కి మీరు క్రియేట్ చేసే బోర్డ్ నేమ్కి కీవర్డ్ రిచ్ నేమ్ ఒకటి ఇవ్వాలి. ఆ తర్వాత అట్రాక్టివ్ పిన్స్ క్రియేట్ చేయాలి, ఐ క్యాచింగ్ పిన్స్ క్రియేట్ చేయాలి, స్క్రోలింగ్ని స్టాప్ చేసే పిన్స్ని మీరు క్రియేట్ చేయాలి. తర్వాత టైటిల్స్ అనేవి చాలా క్లియర్గా ఉండాలి. ఎప్పుడైనా సరే కీవర్డ్స్ని కానీ టైటిల్స్ని కానీ డిస్క్రిప్షన్ని కానీ మీరు అప్లోడ్ చేసేటప్పుడు క్రియేటర్గా రాయకండి. ఒక యూజర్ ఏ పదాలు పెట్టి ఒక సబ్జెక్ట్ గురించి వెతుకుతారు, ఏదైనా ఒక టాపిక్ గురించి వాళ్ళకి కావాలి అంటే ఏమేం వర్డ్స్ని యూజ్ చేసి వెతుకుతారు అని మీరు ఒక యూజర్ లాగా దాన్ని ఆలోచించి క్రియేటర్ లాగా అప్లోడ్ చేయండి. అప్పుడు మీకు మంచి రిజల్ట్ వస్తుంది. ఈ పాయింట్ని నేను చాలాసార్లు చెప్పాను, నిన్న వీడియోలో కూడా చెప్పాను. మీరు యూజర్ లాగా ఆలోచించి ఏ పదాలు యూజ్ చేస్తే కరెక్ట్ అన్న విషయాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచించి ఒక క్రియేటర్ లాగా అప్లోడ్ చేయండి. అప్పుడు మీరు పెట్టిన ఏదైనా సరే యూజర్కి కరెక్ట్గా చేరుతుంది. అండ్ ఫైనలీ మీకు మీ పింట్రెస్ట్లో బెటర్ రిజల్ట్స్ కావాలి అంటే మీరు చేయాల్సిన పనల్లా బోర్డ్స్ ఇంకా పిన్స్ కరెక్ట్గా పడాలి. నేమ్స్ కీవర్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా పడాలన్నమాట. సో ఈరోజు మన వీడియో వచ్చేసి బోర్డ్స్ ఎట్లా ఉంటాయి, పిన్స్ ఎలా ఉంటాయి, వాటిని ఎలా క్రియేట్ చేయాలి, ఎలా అప్లోడ్ చేయాలి అని మొత్తం థియరీ పార్ట్లో నేర్చుకున్నాం కదా. రేపు మన వీడియోలో ప్రాక్టికల్గా నేను చేసి చూపిస్తాను. అసలు అకౌంట్ ఎట్లా ఉంటుంది ఇవన్నీ అందరికీ తెలుసు, బట్ ఏంటంటే మనం చెప్పుకున్న ప్రతి చిన్న పాయింట్ని థియరీలా నేను మీకు చూపించాను అనుకోండి, మీకు కూడా అర్థం అవుతుంది కదా. సో రేపు మనం ఆ థియరీ పార్ట్ అదే ప్రాక్టికల్గా నేను మీకు చేసి చూపిస్తాను. అసలు బోర్డ్ డిస్క్రిప్షన్ ఎక్కడ ఉంటుంది, పింట్రెస్ట్లో కీవర్డ్స్ ఎక్కడ ఉంటాయి, ఇవన్నీ నేను మీకు చేసి చూపిస్తాను. ఆల్సో ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో, అంటే నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ మీకు నేర్పించాలి అనుకుంటున్నది దేనికంటే మీ ఓన్ ప్రోడక్ట్ని మీరు చేసుకోవడానికి, మీ ఓన్ ప్రోడక్ట్ని మీరు జనాల్లోకి తీసుకెళ్ళడానికి, మీ ఓన్ ప్రోడక్ట్కి మీరు
అదే అందరికీ మార్కెటింగ్ చేసుకోవడం కోసం నేను చెప్దాం అనుకుంటున్నాను. అంతేకాదు చాలామంది హౌస్ వైఫ్స్ అనుకుంటూ ఉంటారు, మాకు ఏదన్నా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ దొరికితే బాగుండు చేసుకుందాము అని. అలాంటివి చూడకండి. మీ చేతిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. లైక్ ఎలా అంటే, మీరు రాయగలుగుతారు అనుకోండి. ఒకవేళ మీరు స్టోరీస్ రాయగలుగుతారు, మీకు స్టోరీస్ నరేట్ చేయడం వచ్చు, లేదా వంటలు బాగా చేస్తారు, లేదా ముగ్గులు వేస్తారు, లేదా పెయింటింగ్స్ వేస్తారు. ఇలా చాలా ఏదో ఒక స్కిల్ ఉంటుంది మీ చేతిలో. దాన్ని యూజ్ చేసుకొని ఆన్లైన్లో కొంచెం అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో ఎలా అంటే ఒక బ్లాగింగ్ చేసుకుంటూ కానీ, లేదా వీడియోస్ని మార్కెటింగ్ చేసుకుంటూ కానీ, యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటూ కానీ, మీరు ఇంట్లో కూర్చొని మీకు వచ్చిన వర్క్తోనే డబ్బులు ఎలా సంపాదించాలి అనే దాని గురించి ఆలోచించండి. బికాజ్ ఈరోజు రేపట్లో స్కామ్స్ ఎక్కువైపోయినాయండి. ఏది ఒరిజినల్, ఏది స్కామ్, ఏది ఫేక్ అని మనం చెప్పలేము. సో ఏంటంటే, అందరు లేడీస్ మ్యాక్సిమం హౌస్ వైఫ్సే ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి చూస్తున్నారు. అలా వద్దు. అది మంచిదే, కాదని నేను చెప్పను. బట్ ఏంటంటే, మీ దగ్గర ఉన్న స్కిల్ని యూజ్ చేసుకొని మీరు సంపాదించుకున్నారనుకోండి, ఇంకొకరి దగ్గర మనం చెయ్యి చాచక్కర్లేదు. ఇప్పుడు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ డబ్బులు సంపాదించేది ఏంటంటే నెలకి ఇంత అని పడిపోతుంది. బట్ ఇలా మీరు ఇంట్లో కూర్చొని మీ ల్యాప్టాప్నో లేదా మీ మొబైల్నో యూజ్ చేసుకొని సంపాదించుకోవాలి అనుకున్న దానికి కొంచెం టైం పడుతుంది. మేబీ ఒక 6 మంత్స్ పట్టచ్చు, లేదా 1 ఇయర్ పట్టచ్చు. అదంతా మీ ఎఫర్ట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మేము కష్టపడగలము, మాకంటూ ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోగలుగుతాము, మాకు ఆ సత్తా ఉంది అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా నేను స్టార్ట్ చేయాలి అనుకుంటున్న ఈ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్లో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ నుంచి వచ్చే ప్రతి వీడియోలో మీకు చెప్పిన ప్రతి క్లాస్ని థియరీలానే కాకుండా ప్రాక్టికల్గా మీ లైఫ్లో మీరు దాన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు అనే దాన్ని కూడా నేను చెప్తాను. అలా చేయడం వల్ల మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. మేబీ మీ మొహం అవతల వాళ్ళకి కనిపించకపోవచ్చు, బట్ మీకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ అవుతుంది. మీకంటూ సొంతంగా సంపాదించుకోగలుగుతారు. మీరు ఇంకెవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉండదు. సో ఎవరో మనకి వర్క్ ఇస్తారు అని వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఇదొక మంచి సైడ్ హస్టల్లా అయితే పనిచేస్తుంది. సో మీకు ఇలాంటి వీడియోస్, మేము డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుంటాము, మాకంటూ ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ని తెచ్చుకుంటాము అని అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. అసలు నేను ఫస్ట్ పింట్రెస్ట్ని స్టార్ట్ చేయడానికి కారణం కూడా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను మీకు. అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తున్నారు చాలామంది, దాంట్లో రిజల్ట్ రావట్లేదని బాధపడుతున్నారు అని. డైరెక్ట్ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే జస్ట్ ఏదో ఒక లింక్ని తీసుకొచ్చి కాపీ పేస్ట్ చేసేస్తే అయిపోదండి. దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా ఉంటుంది. అదే ఈ పింట్రెస్ట్ క్లాసులు అనమాట. ఈ క్లాసులు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు జాగ్రత్తగా విన్నారనుకోండి, ఇంకా ఆ అఫిలియేట్ మార్కెటింగ్ని చాలా ఈజీగా చేయగలుగుతారు, చాలా మంచి రిజల్ట్స్ తెచ్చుకుంటారు. ఇది మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలన్నమాట. అసలు నేను ఈ వీడియోస్ చేయాలి, ఇలా పెట్టాలి అనే ఆలోచన కూడా మీ గురించే. సో ఇప్పటి నుంచి ఎవరైతే ఇలా సంపాదించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి. మ్యాక్సిమం నాకెంత తెలుసు అంతా నేను ఈ వీడియోల రూపంలో నేను మీకు నేర్పిస్తాను. అది కూడా ఫ్రీగా యూట్యూబ్ ప్లాట్ఫామ్లో నేను మీకు నేర్పించాలనుకుంటున్నాను. నేర్పించిన ప్రతిదీ మీరు ప్రాక్టికల్గా మీ ఓన్ స్కిల్కి ఎలా అప్లై చేసుకోవాలి అన్నది కూడా నేను నేర్పిస్తాను. సో ఎవ్వరూ మిస్ చేసుకోకండి, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. సో మేబీ 2 to 3 వీక్స్ మీకు వీక్లీ 3 to 4 వీడియోస్ రావచ్చు. నెక్స్ట్ నుంచి కంపల్సరీ ఒక 5 వీడియోస్ అన్న అప్లోడ్ చేస్తూ ఉంటాను. మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూనే ఉంటాను. మీకంటూ మీ బ్రాండ్ని మీరు ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు అని చెప్తాను. ఆ తర్వాత ఎవరికైనా అదే టాపిక్ గురించి మేము ఇలా జాబ్ చేయాలనుకుంటున్నాము అనుకున్న వాళ్ళకి డీప్గా ఆ ఒక టాపిక్ గురించి, ఏదో ఒక టాపిక్ గురించి ప్లేలిస్ట్ లాగా క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత నుంచి వచ్చే ప్రతి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, మిస్ అవ్వకండి.
సో ఇంక ఈ వీడియో మాత్రం ఇంతే. బై గైస్.